చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. బాగా వినండి, అందరూ వినండి, మనసంతా ఇక్కడే ఉంచండి. దాదాపు 1:15 అవుతుంది. ఇంకొక 2 గంటలే ఉన్నాయి, 2:15 గంటలు ఉన్నాయి. నేను 8:54 వచ్చాను ఇక్కడికి, 8:54. అంతకంటే ముందు ఉదయం 6 గంటలకే వచ్చి 1 గంట సేపు నీళ్లు బట్టి ఇక్కడికి వచ్చి ఒక 2 అధ్యాయాలు చదువుకొని, యోహాను సువార్తలో 14, 15 అధ్యాయాలు చదువుకొని 8కి వెళ్ళి 8కి ఇక్కడ బయలుదేరి 8:05కి బయలుదేరి వెంటనే రెడీ అయ్యి మళ్ళీ వెంటనే వచ్చేసారు. ఓకే. ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ ఫ్రైడే నుండి ఏమీ తినకుండా లిక్విడ్స్తో బ్రతుకుతున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు అలా ప్రేరేపించారు. సో మీరందరు నాకంటే బలవంతులని చెప్పడానికి అని చెప్తున్నా. నేనే మీ అందరికంటే బలహీనుణ్ణి, అయినా ప్రభు ఓపికిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక ఇంపార్టెంట్ వాక్యాన్ని చెప్పాలని ఈరోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడారు. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం యొక్క విలువ లోకానికి తెలియలేదు అంటే దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరు వింటున్నారా? ఆర్ యు హియర్ ఆల్? సిట్ రైట్. యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగం ప్రపంచానికి తెలియలేదంటే దట్స్ కామన్. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ యొక్క విలువ క్రైస్తవ్యానికి తెలియట్లేదు అంటే అది చాలా బాధాకరమైన విషయం. లోకం తెలుసుకోలేదు అంటే దేవుడు బాధపడడు. కానీ క్రైస్తవుడై ఉండి కూడా యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను, వాటి శిలువ త్యాగాన్ని మనం గుర్తించకపోతే దేవుడు బాధపడతాడు, మన తండ్రి బాధపడతాడు. ఎందుకు అంటే ఆయన శిలువ శ్రమలను అనుభవించింది మన కోసమే అని మనకు తెలుసు. మీ అందరికీ తెలుసా తెలీదా? తెలుసా? గెస్తేమనే తోట దగ్గర నుంచి గొల్గొతా కొండ మీది వరకు ఆయన పడిన శ్రమలు, అనుభవించిన బాధలు, నిందలు, అవమానాలు అన్నీ ఇన్ని కాదు. మనం ఎవ్వరం ఇంతవరకు అలాంటి శ్రమలను, నిందలను, అవమానాలను ఎక్స్పీరియన్స్ చేసి ఉండం. మనకొచ్చినవి వేరు, దేవుడికి వచ్చినవి వేరు. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట, ఇప్పుడు మనం ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నాం, ఆయనకు అప్పుడు ఫ్యాన్లు లేవు. ఆయన చెమట ఏమైంది? బికేమ్ బ్లడ్, రక్తం అయిపోయింది. లోపట ఎంత టెన్షన్ ఉంటే స్వెట్ బ్లడ్గా మారుద్దో మీకు తెలుసా? గుండె పగిలిపోయే అంత, హృదయం బద్దలయ్యే అంత టెన్షన్, కలవరం. అందుకే కదా ఏమన్నా అవకాశం ఉంటే తీసేయమని ప్రార్థన చేసింది. ఎవరి కోసం? మన కోసం. నెక్స్ట్ బంధించి ఈడ్చుకొని వచ్చారంట. ఏంటమ్మా? ఈడ్చుకొని వచ్చారు. ఒక్కసారి మనం కింద పడితేనే ఎలా ఉంటుంది బాధ, అలాంటిది ఈడ్చుకొని వెళ్ళారంట. ఎంత ఉంటుంది? వర్ణనాతీతం. అప్పటికే ఒళ్ళు గొల్లైపోయి ఉంటుంది, అవునా కాదా? ఆ తర్వాత ఆయనను పిడుగుత్తులు గుద్దారా? చెంప మీద కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఇందా చెప్పాగా
తెలియక ఉమ్ము పడితేనే మన వల్ల అవ్వదు. అలాంటిది కావాలని ఉద్దేశపూర్వకంగా మన మొహం మీద ఉమ్మి వేస్తే మనిషి అన్న ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది. కానీ యేసు ప్రభువుకు రాలే. అది గొప్పతనం అయింది. ఒక భక్తుడు ఇలా వివరిస్తాడు, ఎవడు ఉమ్మి వేశాడో నా మీద ఊచిందెవరు అని కూడా కనీసం కళ్ళు తెరిచి చూడలేదంట ఆ వ్యక్తిని. నెక్స్ట్ అమ్మా, వస్త్రాలు తీసేశారు. ఎంత షేమ్ అండి. ఏం చేసినా మనం ఓర్చుకోగలం, కానీ అందరి ముందు మనం బట్టలు ఇప్పేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎంత షేమ్ ఉంటుంది. అయినా ఓర్చుకున్నాడు. 39 కొరడా దెబ్బలు. ఆ కొరడాలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో. ఒక్క దెబ్బ వేస్తే ఆ వెళ్ళి శరీరంలో కుచ్చుకొని లాగినప్పుడు మళ్ళీ శరీరాన్ని బయటికి తీసుకొని వస్తుంది పీసులు పీసులుగా. అట్లా 39 కొరడా దెబ్బలు. అంతటితో ఆపేశారా? పిలాతు ఇంతటితో ఆపేస్తారనే ఉద్దేశంతో ఆ శిక్ష అమలు చేశాడు. ఆపల. చంపాల్సిందే, చంపాల్సిందే. తలకు పెద్ద ముళ్ళ కిరీటం, 2 అంగుళాలు ఉంటుందంట ఒక్కొక్క ముళ్ళు. ఇప్పుడు చిన్న ముళ్ళు కాలికి కుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుంది? చిన్న ముళ్ళు ఒక్కటే. కానీ ఆయన తలంతా ముళ్ళులు కుచ్చుకోలే, కుచ్చారు. కిరీటం పెట్టి కర్రతో కొడితే దిగింది కాల్లో కాదు, ముళ్ళు ఎక్కడ? వామ్మో, ఇట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ప్లేస్. అవునా? చాలా సెన్సిటివ్ ఇది. ఇక్కడ ఒక్కొక్క ముళ్ళు 2 అంగుళాలది చుట్టూ దిగుతుంటే ఆ పెయిన్ కెన్ వి ఎక్స్ప్రెస్? తట్టుకున్నాడు. అయిపోయిందా? సుమారు 250 కేజీల బరువు ఉన్న ఒక అడ్డుకర్రను, ఒక నిలువు కర్రను సిలువగా చేసి ఆయన పై మోపారు. మన కెపాసిటీ ఎంత? మీరు ఎంత బరువు మోయగలరు? ఒకళ్ళు 20, ఒకళ్ళు 10, ఒకళ్ళు 30, మహా అంటే 50. ఇంకా గొప్ప బలవంతుడైతే ఒక 70. అంతేనా? అంతకంటే ఎక్కువ మోస్తారా? సరే 100 వేసుకో. కింటా బరువు మొయ్యలేరు ఎవరు. లిఫ్టర్లు ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు మోస్తే మొయ్యొచ్చు. కానీ 250 కేజెస్ వెయిట్ మళ్ళీ ఎవరు మోసేది? ఒక బలవంతుడో, ఒక శక్తిమంతుడో, ఒక ఆరోగ్యవంతుడో కాదు. ఇప్పటి వరకు నేను చెప్పిన బాధలన్నీ, శ్రమలన్నీ, ఇబ్బందులన్నీ అనుభవించిన ఆయన ఏ స్థితిలో ఉంటాడు? ఈడ్చుకొని రాబడి, 39 కొరడా దెబ్బలు తినబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్న వ్యక్తి ఎంత డల్ అయిపోతాడు, ఎంత వీక్ అయిపోతాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ 250 కేజీల బరువు ఉన్న సిలువను మొయ్యాలంటే అవుతుందా? కానీ మోసాడు. పడిపోతే అయ్యో పాపం అన్నారా? అయ్యో పాపం అలా లెగిచేదా కొట్టారు. ఒక ఎడ్ల బండి వెళ్తూ ఉంటే పొరపాటున అవతల ఒక ఎద్దు పడిపోతే ముళ్ళు కర్ర ఉంటుంది, దాన్ని పెట్టి పొడుస్తారు లేసేదాకా. అట్లా యేసు ప్రభువు 2-3 చోట్ల పడిపోతే లెగిసేదాకా కొట్టారు. లేచాడు. ఓపిక లేకపోయినా. ఇంకా ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ ఏ స్మూత్ వే, సరళమైన మార్గం కాదది. ఎత్తెక్కాలి. ఇప్పుడు కొండపైకి ఎక్కాలంటే ఏం చేయాలి? ఎత్తెక్కాలి కదా. సాధారణమైన రోడ్డు మీద నడవడానికే చాలా కష్టం. అలాంటిది ఆ స్థితిలో ఉండి అంత బరువు వేసుకొని ఎక్కగలరా? ఎక్కగలరా?
ఎక్కించారు. ఎక్కలేరు కానీ ఎక్కించారు. బాగా వినాలి ప్లీజ్. ఎక్కిన తరువాత ఆయన 2 కాళ్ళకి ఒక మేకు కొట్టారు కలిపి. ఆయన రైట్ హ్యాండ్కి ఒక మేకు, లెఫ్ట్ హ్యాండ్కి ఒక మేకు కొట్టారు. జనరల్గా మనం ఆ స్థితిలో మామూలుగా నిలబడటమే కష్టం. అలాంటిది ఒక కొయ్య మీద కెన్ వి స్టాండ్? అందులో కాళ్ళకి సపోర్ట్ ఏమైనా ఉందా? మేకుంది. జారిపోతుంటే వెయిట్ మీకేం చేస్తూ ఉంటుంది? ఆ కాళ్ళని కోసేస్తూ ఉంటుంది. చేతులు కూడా ఇట్ట కిందికి వెయిట్తో కిందికి అవుతూ ఉంటే చేయి కూడా ఇట్ట కోసుకుంటా ఇక్కడ కొట్టారండి మేకు, వెయిట్ ఎక్కువై జారుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడున్న మేకు అక్కడే ఉంటుంది కానీ చేయి కిందికి దిగుతూ ఉంటే చీరుకొని పోతూ ఉంటుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితి. ఈలోపు ఇలా ఉన్నారా? ఈలోపు కింద మనుషులు, నువ్వు దేవుని కుమారునవైతే నిన్ను నువ్వు రక్షించుకో, 3 రోజులు లేస్తానని చెప్పావుగా, ఈ గుడిని లేపుతానన్నావుగా. ఆయన బాధ ఏంటి? ఆయన స్థితి ఏంటి? కింద నుంచి కామెంట్స్ ఏంటి? దారిన పోయే దానయ్య కూడా ఆయన్ని చూసి ఊస్తున్నాడంట. ఎంత బాధ ఉంటుంది! ఇటు ఈ నొప్పిని అనుభవించాలా, లేకపోతే ముందున్న జనాల మాటల వల్ల కలిగే నొప్పిని అనుభవించాలా? పక్కన ఈ దొంగొకడు, నువ్వు దేవుని కుమారునివైతే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు. దెబ్బల నొప్పులు, మాటల నొప్పులు వర్ణనాతీతం. ఈ సిచ్యువేషన్లో ఉండి మొదటి మాట పలికాడు, క్షమించయ్యా వీళ్ళని, క్షమించయ్యా. ఆ గుండెకి దండం పెట్టాలి, ఆ గుండెకి దండం పెట్టాలి. ఆ స్థితిలో ఉంటూ కూడా, అయ్యా నేడు నువ్వు నాతో కూడా పరదేశకు వచ్చేయి అన్నాడు. అంటే తన బాధ ముఖ్యం కాదు ఆయనకి, వాళ్ళు క్షమించబడాలనేది బాధ అయింది, ఈయన రక్షింపబడాలనేది బాధ అయింది. 3వ బాధ ఏంటి? నా తల్లి ఇక్కడ ఉంది, ముందు ఈమె బాధపడకూడదని తల్లి బాధను చూశాడు. ఏం హృదయం సార్ అది! తన బాధ గురించి ఆలోచించుకోవట్లా. చనిపోయే పరిస్థితుల్లో ఉండి, అంత నొప్పితో ఉండి కూడా తన చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని కోరుకుంటున్నాడు యేసయ్య. అది హార్ట్ ఆఫ్ గాడ్. ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనకి ఎన్నో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ స్థితిలో ఉండి కూడా యేసు ప్రభు తన చుట్టూ ఉన్న వారి క్షేమాన్ని కోరుకుంటున్నాడు, తన శత్రువుల క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మా ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఇదే. యేసయ్య మనస్సు చూసారా? ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? ఎవరికైనా ఉంటుందా? అవుతుందా? ఎవరి వలన అవుతుందా? యేసయ్య ఎందుకు గ్రేట్ అంటే ఇందుకు గ్రేట్. యేసయ్యే ఎందుకు దేవుడు అంటే ఎందుకు దేవుడు ఆయన. యేసయ్య అంటే ఎందుకంత పిచ్చి ప్రేమ అంటే ఇగో ఇందుకే యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. ఎందుకు చచ్చిపోతున్నారు యేసయ్య కోసం హతసాక్షులై అంటే ఇగో ఇందుకోసమే. మాటలు చెప్పలా, ప్రవర్తించాడు. మాటలు ఎవరైనా చెప్తారండి, పిచ్చోడు కూడా మాట్లాడతాడు, మాటలు కాదు, ఆయన ప్రవర్తన కనబడుతుంది. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు, భూమి మీద బ్రతికినప్పుడు
100% ఆయన మనిషే, దేవుడు కాడు. చాలామంది అనుకుంటారు ఆయన దేవుడు కాబట్టి నొప్పులన్న ఆయనకేం తెలియవులే. అబద్ధ బోధది. ఇదిగో ఈ మనుషుడు అంటాడు పిలాతు, అన్నాడా? బిగ్ లెటర్స్తో ఉంటుంది బైబిల్లో ఆ మాట. బిహోల్డ్ ద మ్యాన్ అని రాయబడి ఉంటుంది. ఇదిగో ఈ మనుష్యుడు. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకు నొప్పి ఉంది, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు కన్నీరు ఉంది. మనలాగనే మనలాగనే మనిషి ఆయన. అయినా అన్నిటిని భరించాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే, ఇంతకు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని అందరూ, చెప్పండి, ఈ బాధలన్నీ ఎందుకు పడ్డాడు ఆయన? అమ్మా, ఈ బాధలన్నీ ఎందుకు పడ్డాడు? ఏం పనిలేక, సరదాగా, లేకపోతే గ్రేట్ అనిపించుకోవాలనా, లేకపోతే గొప్పవాడు అవ్వాలనా? ఎందుకు ఇవన్నీ అనుభవించాడు? ఏంటో మీకెవరికి తెలీదా? ఎందుకు ఇవన్నీ అనుభవించాడు? ఎందుకు నాన్న? మీ దగ్గర ఆన్సర్ లేదా? ఇంత బాధ ఎందుకు? పాపం చేశాడా? తప్పు చేశాడా? వ్యభిచారా? దొంగ? నరహంతకుడా? మరి ఎందుకు ఇంత బాధ అనుభవించాడు? ఎందుకు అంత శ్రమ అనుభవించాడు? నీ కోసం కాదంటారా? నా కోసం కాదంటారా? నీ పాపం కోసం, నా పాపం కోసం కాదంటారా? నిజంగా నమ్ముతున్నారు ఈ మాట? మీరు నిజంగా నమ్ముతున్నారా? నీవు నేను చేసిన పాపముల కొరకు మాత్రమే అని నమ్ముతున్నారా? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్థానంలోకి మనల్ని పంపించాడు. విలువ పెట్టి మనల్ని కొన్నాడమ్మా. మనల్ని కొనడానికి, మనల్ని సంపాదించుకోవడానికి, మనల్ని తనతో యుగయుగాలు నిత్యము ఉంచుకోవడానికి ఆయన ఇంత వెల చెల్లించాడు. వెండితో కొనబడలేదు మనం, బంగారముతో కొనబడలేదు మనం, డబ్బుతో కొనబడలేదు మనం, తన విలువైన రక్తముతో కొనబడ్డాం. వెల చెల్లించాడు. 2 రూపాయల పెన్ను ఎంత? 2 రూపీస్ పెన్ను. బ్యాంకులోకి వెళ్తే ఒకడు అడుగుతాడు మనల్ని, సార్ కొంచెం పెన్ను ఇవ్వండి అంటే ఇస్తాం. ఉంచుకొని వస్తావా? నా పెన్ను ఇవ్వండి అని అడుగుతాం. 2 రూపాయలు పెట్టి కొన్న పెన్ను మీద, దాని మీద పెట్టుబడి ఎంత పెట్టినావు? 2 రూపీస్. ఎంత తక్కువ ఉంటుంది మనకి? అలాంటిది తన విలువైన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు ఆయన. ఏం పెట్టుకున్నాడు? మన మీద ఎంత హక్కు ఉంటుంది, మన మీద ఎన్ని ఆశలు ఉంటాయి ఆయనకి, మన మీద ఎన్ని కోరికలు ఉంటాయి ఆయనకి. ఇంకో మెయిన్ ఉద్దేశం చెప్పనా మీ అందరికీ? బాగా వినండి. మన పాపముల కోసమే అంత శ్రమ అనుభవించాడు కదా. నిజంగా నేను చేసిన దోషం, నేను చేసిన పాపం కోసం ఆయన అంత శ్రమ అనుభవించాడని నీకు తెలిస్తే, ఇంత పెయిన్ నా పాపము కోసమని కానీ నీకు అర్థమైతే గ్రహిస్తే, మళ్ళీ పాపం చేస్తారా మీరు? మళ్ళీ పాపం చేస్తారా మీరు? వామ్మో, ఇంత పెయిన్ నేను చేసిన పాపం కోసమా అని నీ గనక గ్రహింపు అయితే, జీవితంలో మళ్ళీ పాపం చేస్తారా? నిజంగా యేసయ్య యొక్క శిలువ శ్రమ, శిలువ త్యాగం నీ పాపం కోసమే అని గనక నీకు తెలిస్తే, చావనైనా చస్తావు కానీ పొర్రపాటున మళ్ళీ పాపం చేయవు.
ఇది 100% వాస్తవం. నీకు దేవుని శిలువ త్యాగం యొక్క విలువ తెలియట్లేదు కాబట్టే మరలా వెళ్ళి బురదలో పొర్లుతున్నావు, కక్కిన దానికి ఆశపడుతున్నావు. నాకు పాపమే ముద్దు, యేసయ్య వద్దు అంటున్నావు. దాని అర్థం ఏంటంటే ఇంకా నీకు యేసు ప్రభు నీ కోసం సిలువలో చేసిన త్యాగం విలువ తెలియలా. దేవుడు ఎంత బాధపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మరలా ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం. అన్నీ తెలిసి ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మరలా యేసయ్యను సిలువ వేస్తున్నారంట. బాగా వినండి అమ్మా. అప్పుడు యూదులు సిలువ వేశారు. ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు మనం అన్నీ తెలిసి పాపం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం అంటే మనమే సిలువేసేది. నేను పాపం చేస్తే నేనే సిలువేసేది యేసయ్యని. ఇంకో భయంకరమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో వాడబడుతుంది. కాలుతో తొక్కుతున్నామంట యేసయ్యని. ఉందా మాట? అన్నీ తెలిసి మనం పాపం చేస్తే మన కాలుతో యేసయ్యను తొక్కుతున్నామంట. ఈ మాటలు మీ అందరికీ అర్థమవునుగాక. అప్పుడు వేరే ఆయన యేసయ్య చేతికి మేకును కొట్టింది. అప్పుడు వేరే ఆయన యేసయ్య తలకు ముళ్ళకిరీటం పెట్టింది. అప్పుడు వేరే వాళ్ళు యేసయ్య కాళ్ళకు మేకులు కొట్టారు, ఉమ్మి వేశారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. కానీ ఇప్పుడు నువ్వే, నేనే. ఇష్టమా మీకు? మా యేసయ్యను సిలువేయడం ఇష్టమా మీకు? ఇష్టమా? యేసయ్యను మీరు కాలుతో తొక్కడం మీకు ఇష్టమా? నిజంగా ఇష్టం లేదా? నిజంగా ఇష్టం లేకపోతే ఏం చేయాలి? పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. పాపం చేయకుండా ఎవరు పరిశుద్ధంగా ఉంటారు అంటే యేసయ్య సిలువ శ్రమలు వాటి విలువ తెలిసిన వాళ్ళే. తెలియకపోతే పదే పదే అదే చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్తా వినండి, అందరూ ఒక మాట చెప్తా వినండి. అన్యులు రక్షింపబడట్లేదని దేవుడు బాధపడట్లా. అన్యులు రక్షింపబడట్లేదని దేవుడు బాధపడట్లా. నా బిడ్డలు నన్ను సరిగా ఎరగక వారు మారు మనసు పొందట్లేదని మన గురించే దేవుడు బాధపడుతున్నాడు. వేరే వాళ్ళ అమ్మాయి తప్పు చేస్తే నాకంత బాధ ఉంటుందా? అదే మా అమ్మాయి తప్పు చేస్తే చాలా బాధ ఉంటుంది. దేవుడు అన్యుల గురించి బాధపడటం తక్కువ, తన బిడ్డల గురించి బాధపడటమే ఎక్కువ. అందుకే ప్రభు అంటాడు, యేసయ్యను చూసి చాలామంది ఏడుస్తూ ఉంటారు, అయ్యో అని. ప్రభు అంటాడు, ప్లీజ్ డోంట్ క్రై ఫర్ మీ. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్. దేవుని హృదయం ఈరోజు మీ ముందు పెట్టాలని ప్రేరేపింపబడి ఇక్కడికి వచ్చాను నేను. పాపం తీసివేయడానికి వచ్చాడు, పాపం క్షమించడానికి ఆ శ్రమ, పాపం తీసివేయడానికి ఆ బాధ,
పాపము లేకుండా పరిశుద్ధంగా బ్రతకేటట్లు చేయడానికి ఆ శ్రమ. ఇంత శిలువ త్యాగం చేసి మనల్ని విమోచిస్తే మళ్ళెళ్ళి మనం ఆ పాపపు ఊబిలో పడితే ఆయన శిలువకు విలువ లేదు. ఆయన శిలువకు విలువ లేదు. ప్లీజ్ మరలా నా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను, పాపం చేయడం కంటే ప్రాణం పోవడం మిన్న. నా ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థించడం మిన్న. నేను పాపము చేయాల్సిన రోజు నా జీవితంలో రావడం కంటే నన్ను దానికంటే ముందే నీ యొద్దకు తీసుకో ప్రభువా. భక్తుడు పాడతాడు, అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా 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 నాకీయవా. అనువంత పాపమైన నను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా నాకీయవా. చిన్న పాపమేనని మిన్నకుంటిని అగ్ని అంతకు అడవి అంతయో చిన్న పాపమేనని మిన్నకుంటిని అగ్ని కాల్చేను అడవి అంతయో పాపము పరిపక్వమాయేను విడుదల నీయవా ఈ ఘోర పాపికి పాపము పరిపక్వమాయేను విడుదల నీయవా ఈ ఘోర పాపి. అనువంత పాపమైన నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా నాకీయవా. హల్లెలూయా. సో ప్లీజ్, ఇది ఒక భక్తుని అనుభవం. లోకస్తులు పాపము చేసి, క్రైస్తవులు పాపము చేసి, అందరూ పాపము చేస్తే యేసయ్య పడిన శ్రమలు ఏమైపోతాయి? యేసయ్య అనుభవించిన వేదన ఏమైపోయిద్ది? దానికి విలువ లేదా? యేసయ్య శ్రమలకు విలువ లేవా? యేసయ్య కార్చిన రక్తానికి విలువ లేదా? ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు ఆయన్ని అర్థం చేసుకుంటారు? అందరూ ఎవరిష్టానుసారంగా వారి బ్రతుకుతూ ఉంటే రక్తం కార్చింది ఎందుకు? ప్రాణం పెట్టింది ఎందుకు? కొరడా దెబ్బలు అనుభవించింది ఎందుకు? నో. బయటోళ్ళు అంటే అర్థం చేసుకోవట్లా. మనం ఇంటోళ్ళం. ఎవరం మనం? వీఆర్ ద ఫ్యామిలీ. ఇంటోళ్ళు కూడా దేవుని శ్రమలను, సిలువను అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా బ్రతికితే దేవుని గుండె ఇప్పటికీ నీరైపోతుంది.
ఈ బాధ మీకు అర్థం అవ్వాలనే ఈరోజు ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టారు. ఈజీ సార్ తప్పు చేయడం. ఒక అద్భుతమైన మాట చెప్తూ వినండి. అన్సీజన్లో ఫలించడం, అన్సీజన్లో ఫలించడం బాగా వినాలి. హోలీ వీక్లో మొదటి దినాన ఒక ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు మార్కు 11లో ఉంటుంది, 11:12లో యేసు ప్రభువుకి ఆకలైందంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప ఫలాలేమి లేవంట. ఎందుకు లేవు అంటే రీజన్ కూడా ఉంది. అది అంజూరపు పండ్ల కాలము కాదంట. అయినా దేవుడు ఆ చెట్టును శపించేశాడంట. అదేంటి, జనరల్గా సీజన్లో కదా ఫలించకపోతే శపించాల్సింది, మరి అన్సీజన్లో ఫలించకపోతే ఎందుకు శపించాడు యేసయ్య? క్షమించాలి కదా. ఇదొక పెద్ద ప్రశ్న. కనుక మాట చెప్తూ వినండి. సీజన్లో ఏ చెట్టైనా ఫలిస్తుంది, దాంట్లో ఆశ్చర్యం ఏంటి? ఆశ్చర్యం ఎప్పుడంటే అన్సీజన్లో కూడా ఫలించినప్పుడు ఆశ్చర్యం. అది అద్భుతం. బాగా వినాలి. అంతేనా కాదా? యేసు ప్రభువారు మన నుంచి కోరుకునే ఫలం ఏంటి తెలుసా? మనం అన్సీజన్లో ఫ్రూట్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. సీజన్లో ఫలించడం కాదు, అన్సీజన్లో ప్రభు కోసం ఫలించాలి. తన అర్థం చెప్తా వినండి. నోవాహు కాలములో జరిగినట్టు జరుగును ఆయన రాకడ సమయం అని చెప్పాడా? బాగా వినండి. నోవాహు, లోతు రెండు విషయాలు చెప్తాడు. నోవాహు కాలములో, లోతు కాలములో జరిగినట్టు జరుగుతాయి, ఆ టైంలో ప్రభు వస్తాడని చెప్పాడు. నోవాహు కాలములో పెళ్ళిళ్ళు ఎక్కువ. అమ్మా బాగా వినండి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇయ్యబడుతున్నారు. 2 అయిపోయినాయి. 3 ఏంటి తెలుసా? ఇల్లు కట్టుకుంటున్నారు, గృహప్రవేశాలు ఎక్కువ. 4 ఏంటి తెలుసా? రియల్ ఎస్టేట్, భూములను అమ్ముతున్నారు, కొంటున్నారు. ఈ మాటలు బైబిల్లోనే ఉంటాయి. రియల్ ఎస్టేట్. తర్వాత ఏంటి తెలుసా? పొలాలు, వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా బాగా వినండి. నోవాహు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 8 మంది. వాళ్ళకి ఎక్కువ ఇన్విటేషన్స్ ఏమొస్తుంది తెలుసా? మా ఇల్లు ఓపెనింగ్ రండి, మా అమ్మాయి పెళ్ళి రండి, మా అబ్బాయి పెళ్ళి రండి అని రోజుకు 4 ఇన్విటేషన్స్. ఎక్కువవే ఆ కాలంలో. తినటం, త్రాగటం, అంతేనా? ఇది కూడా ఉంది. సీజన్ ఏంటి? గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తినటం, త్రాగటం. అందరూ ఇలా ఉన్నారు. కానీ నోవాహు కుటుంబం ఒక్కటే ఏ ఇన్విటేషన్ రిసీవ్ చేసుకోవట్లా, ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు, ఏ గృహప్రవేశానికి వెళ్ళట్లేదు, ఏ పెళ్ళికి వెళ్ళట్లేదు. లెగిస్తే సుత్తె పట్టుకుంటారు, లెగిస్తే కీలు పట్టుకుంటున్నారు, లెగిస్తే కర్రలు పట్టుకుంటున్నారు. ఎందుకు? ఈ పెద్ద కోడలు ఉంది కదా, వాళ్ళమ్మ ఫోన్ చేసా, మన బంధువుల ఫంక్షన్ రాలేదేంటి మీరు అలా? సారీ మమ్మీ రాలేను నేను, మేము వేరే పనిలో ఉన్నాం. అదేంటి ఇంత దగ్గర బంధువులైనా రావా? మీ మామకి చెప్పుకోవా, మీ అత్తకి చెప్పుకోవా, మీ ఆయనకి చెప్పుకోవా? మమ్మీ నువ్వు అలా మాట్లాడకు, మేము వేరే పనిలో, దేవుని పనిలో ఉన్నాం.
అని చెప్తుందంట ఆమె. జంటల వనమైతే ఆ రోజు మా నాయన అయిపోయినట్టే, అత్తగారు అయిపోయినట్టే, మామగారు అయిపోయినట్టే. అవునా? ఇంకో విషయం ఏంటి తెలుసా? ఇట్లా ఎంతకాలం తెలుసా? 120 years. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ప్రపంచమంతా తాగుతున్నారు, తింటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి వేయబడుతున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, గందరగోళంగా ఉన్నారు. కానీ ఈ 8 మందికి వేరే పనులే లేవు. లెగిస్తే దేవుని పనే, లెగిస్తే దేవుని పనే, లెగిస్తే దేవుని పనే. అందుకే వాళ్ళు రక్షింపబడ్డారు, అందుకే వాళ్ళు రక్షింపబడ్డారు. ఈ సీజన్లో మనం ఎట్టుండకపోతే ఎట్ట అనుకున్నారా? సీజన్ కాదు ముఖ్యం అక్కడ. అన్ని కాలాలకు దేవుడైన దేవుడు ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సారేపతు విధవరాల దగ్గరికి ఎవరు వచ్చారు? ఏలియానా, ఎలీషానా? అన్నం పెట్టే సీజన్ అయినా అది, రొట్టెలు పెట్టే సీజన్ అయినా అది, కరువు కాలం. కానీ దైవజనుని మాటను నమ్మి ఇచ్చింది మొదటప్పం. ఇయ్యకపోయినా దైవజనుడు అని అంటాడా? ఎందుకు? సీజన్ తెలుసు కదా. అయ్యా కరువులో ఉన్నాం మేము. ఫ్యాక్ట్ చెప్పింది, కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఈ రోజు వరకు సెట్ అయింది మా ఇద్దరికి, రేపటి నుంచి మేము కూడా పస్తే అన్నది. కానీ ఆలోచించాల, దైవజనుని మాటకు లోబడి మొదటప్పం ఇచ్చేసింది. అది అన్సీజన్లో ఫ్రూట్ఫుల్గా ఉండమంటే. అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంత ఆ రొట్టెలు, ఇన్ని రొట్టెలు ఉన్నాయి, ఒక రొట్టె ఎవరని ఇస్తారు, 2 ఉన్నాయి అయినా ఒకటి ఇచ్చేసింది. అందుకే కరువు కాలం మొత్తం పోషింపబడింది. అమ్మా నేను మరలా చెప్తున్నా వినండి, ఇది పాపం చేసే సీజన్. ఇది అని చెప్పడానికి ఇది చెప్పాను నేను. సీజన్ ఏంటిది? సీజన్ ఆఫ్ సిన్. అంతేనా? ఈ సీజన్కి పేరేంటి? సీజన్ ఆఫ్ సిన్. లెగిస్తే పాపం, కూర్చుంటే పాపం, తల ఇడిదిప్పినా పాపమే, ఇడిదిప్పినా పాపమే, ఇడిదిప్పినా పాపమే, పడుకున్నా పాపమే, లేచినా పాపమే, మాట్లాడినా పాపమే, నోరు తెరిచినా పాపమే, చూసినా పాపమే, విన్నా పాపమే, యాడికి పోయినా పాపమే. అవునా? పాపం 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 పాపం. సీజన్ ఆఫ్ సిన్. ఇటువంటి సీజన్లో, ఈ పాపపు సీజన్లో ఎవరైతే ప్రభువు కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు, వారు దేవుని కుమార్తెలు అనబడతారు. అవునా? వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందరు చేస్తున్నారండి, నేను కూడా చేస్తున్నా. కవర్ చేసుకోవడానికి ఎన్నో మాటలు ఉంటాయి, కవర్ చేసుకోవడం కాదుగా. అంటకుండా, ఏంటి? అంటకుండా. యేసయ్యా పాపపు లోకములోనే బ్రతికాడు, పాపులతోనే తిరిగాడు, పాపులతోనే తిన్నాడు, పాపులతోనే పడుకున్నాడు, కానీ పాపం చేయలా. అది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. హిమాలయాలకు పోతే అందరు పరిశుద్ధులే, హిమాలయాల్లో అందరు పరిశుద్ధులే. ఆడిగిపోయి నీ పరిశుద్ధునని చెప్పుకుంటే అది పెద్ద విషయమేం కాదు. జనాల్లో బ్రతికి పరిశుద్ధంగా బ్రతుకు, జనాల్లో ఉండి పరిశుద్ధంగా బ్రతుకు, అది కదా పరిశుద్ధత. జైలుకైనా వెళ్తా, పాపం మాత్రం చెయ్యను. యోసేపు అన్సీజన్లో ఫలించాడు. పాపం రమ్మని పిలుస్తుంది, పాపం ఆఫర్ ఇచ్చింది, నో నో, పరిశుద్ధంగా బ్రతికాడు.
యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. నమ్ముతున్నారా? యేసు రక్తం మన పాపముల కోసమే చిందించబడింది. నమ్ముతున్నారా? యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా బ్రతికేటట్లు చేస్తుంది. నమ్ముతున్నారా? సైతాను అందరి చెవిలో ఊదింది ఏంటి తెలుసా? ఈ సీజన్లో ఎవడు పరిశుద్ధంగా బతకలేడు. ఇవన్నీ కబుర్లే, ముట్టి మాటలు చెప్పే అయ్యగారు కూడా పాపే. ఏముంది? చెప్పే అయ్యగారులు కూడా పాపులే, బిల్డప్ ఇత్తరాలు అంతే, ఏం లేదు. వాళ్ళు చెప్తారు, చేస్తారు. నువ్వు కూడా వినేదిని చేయి. డాక్ట్రిన్ ఆఫ్ డెవిల్ బోధ ఎవరిది? ఇది ఈ బోధ ఎవరిది? దెయ్యం బోధ. కానీ దేవుడు ఏంటి తెలుసా? దేవుని బోధ ఏంటి తెలుసా? ఆయన బీజం గనక మనలో నిలిస్తే మనం పాపం చెయ్యం, అంతే. పిసినారోడు, దోచుకునేటోడు స్పాన్సర్ అయ్యాడు. రెండోది దాత అయ్యాడు. దాత అంటే ఇచ్చేటోడు. ఎవడాడు ఇంతకుముందు? పిసినోడు, లాక్కునేటోడు. యేసయ్య వల్ల దాత అయిపోయాడు. సాధ్యమా కాదా? జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా దాచుకున్నాడా? అది పవర్ ఆఫ్ గాడ్. ప్రత్యక్షపరచబడాలి. మన ద్వారా దేవుని శక్తి ఈ లోకంలో ప్రత్యక్షపరచబడాలి. అది చూసి ప్రజలు ప్రభువుని నమ్మాల. మాటలు చెప్పుకుంటూ పోతే ఏం అవ్వవు. దమ్ముంటే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? ప్రపంచానికి సవాల్ ఇది. దేవుని శక్తిది. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని శక్తిది. రైట్. దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనుషులందరినీ డబ్బులు ఇవ్వడానికి, సంతానం ఇవ్వడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, అవి సెకండరీ, ఇస్తాడు అవసరాన్ని బట్టి. కానీ పాపములో బ్రతుకుతున్న వ్యక్తికి పరిశుద్ధంగా బ్రతికే శక్తినివ్వడానికి వచ్చాడు. ఇది ముందు. అందరూ పాపంలో బ్రతుకుతున్నారు. దేవుని ఆశ ఏంటంటే అందరినీ పరిశుద్ధంగా మార్చేయాలి. అప్పుడు భూలోకం పరలోకం అయిపోయింది. అంతే కదా? పరలోకం అంటే ఏంటి? పాపము లేని చోటు. అంతే కదా? ఇప్పుడు భూలోకంలో కూడా అందరూ పరిశుద్ధులు అయిపోయారు అనుకోండి, భూలోకం కూడా పరలోకం అయిపోయింది. భూలోకం పరలోకం అవ్వాలి పక్కన పెడితే, మీ ఇల్లు పరలోకం అవ్వాలి ముందు. భూలోకం అంటే చాలామంది కదా, కష్టం, మారలేరు తొందరగా. కానీ మీ ఇంట్లో 4 ఉన్నారా? మీ ఇంట్లో 5 ఉన్నారా? మీ ఇంట్లో 6 ఉన్నారా? 10 మంది ఉన్నారా? ఈజీగా 10 మంది అయితే మీరందరూ పరిశుద్ధులు అయిపోయారు అనుకోండి, మీ ఇల్లు ఏమైపోయింది? పరలోకం అయిపోయింది. పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవిస్తారు మీరు. అది కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఓకే, సో ప్లీజ్, ఈ ఈస్టర్ వెళ్ళిపోతుంది. ఇక ఇంకో 1.5 గంట అయితే, సారీ, గుడ్ ఫ్రైడే, ఇంకో ఈస్టర్ వచ్చింది, ఇంకో గుడ్ ఫ్రైడే వచ్చింది. పండగలు ఎన్నో గడిచిపోతూనే ఉంటాయి. అది ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏంటి? మన బ్రతుకు మారాలి, మన మనస్సు మారాలి, పాపాన్ని అసహించుకోవాలి. ఇగో ఈ నా పాపమే యేసయ్యను సిలువేసింది. ఇదిగో ఈ నా పాపమే యేసయ్య తలకు ముళ్ళు పెట్టింది. ఇదిగో ఈ నా పాపమే యేసయ్యను చంపేసింది. అందుకే నేను పాపం చేయను. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో దేవదూతలు ప్రభు సంతోషించేది ఒక పాపి మారు మనసు పొందినప్పుడు. నా బోధ, దేవుని బాధ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా నేను. ఈజ్ ఇట్ క్లియర్? లెట్ us క్లోజ్ అవర్ ఐస్
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.